అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం, నెక్స్ట్ శివాజీ పరిస్థితి ఏంటి? సినిమాలో మళ్ళీ ఏమైనా యాక్ట్ చేస్తాడా? సినిమా పెద్దలు మళ్ళీ ఏమైనా అవకాశాలు ఏమైనా ఇస్తారా, లేకపోతే పాతాళానికి తొక్కేస్తారా అనే దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం. రీసెంట్‌గా వరుసగా చాలా అంటే చాలా మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయి. శివాజీ యాక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది కాబట్టి మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయి. కానీ ఆ రెండే 2 మాటలు మాట్లాడేసినాడు కాబట్టి దాన్ని పట్టుకొని లాగి మహిళా కమిషన్ దగ్గరకొచ్చి అసలు సారీ చెప్పినా, క్షమాపణ చెప్పినా సినీ పెద్దలు ఏడుస్తా ఉండ్లా. శివాజీని చాలా అంటే చాలా వార్నింగ్ అయితే ఇచ్చినారు. చాలా అంటే ఆల్రెడీ తొక్కేసినారు. అవునా కదా? నాకైతే అనిపిస్తుంది 'దండోర్' అనే శివాజీ లాస్ట్ మూవీ అని నాకు పర్సనల్‌గా అయితే అనిపిస్తుంది. చూద్దాం మళ్ళీ ఏమన్నా అంటే ఇప్పుడు శివాజీకి ఏమన్నా మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ అవకాశాలు ఏమన్నా రావాలంటే ఇక సి అంటే సినిమా పెద్దలున్నారు కదా! చిరంజీవి, తర్వాత బాలకృష్ణ వీళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాల. ఈ మా మా అధ్యక్షుడు ఉన్నారు కదా! విష్ణు, మోహన్ బాబు వీళ్ళని రిక్వెస్ట్ ఏమన్నా చేసుకుంటే మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అని నాకైతే అనిపిస్తుంది. అంటే ఇది జరుగుతుందంటే ఇప్పుడు శివాజీ అంటే రిక్వెస్ట్ చేసే పరిస్థితి అయితే ఎక్కడ కనిపిస్తా ఉండలా. నాకు ఆత్మాభిమానం అయితే ఉంది. అవసరమైతే నేను ఎవ్వరికీ భయపడను. అవసరమైతే అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ సాధ్యం కాకపోతే నాకు 30 ఎకరాల పొలం అయితే ఉంది. వ్యవసాయం చేసుకుంటా. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. వ్యవసాయం చేసుకుంటా. ఎవ్వడికి భయపడేదే లేదు. ఇది పొగరు కాదు. నా ఆత్మాభిమానం అని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే చేసినాడు కాబట్టి ఇక పాతాళానికి తొక్కేసే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఇప్పుడు శివాజీకి పబ్లిక్ సపోర్ట్ అయితే ఉంది. యాక్షన్ చాలా అంటే చాలా బావుంటుంది. పబ్లిక్ సపోర్ట్ అయితే ఉంది. అయినా కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండే పెద్దవాళ్ళంతా క్లీన్‌గా తొక్కేస్తారు. అవునా కదా? అంటే ఇప్పుడు 'ఉదయ్ కిరణ్‌ని' ఎలా తొక్కినారు? అంటే ఇప్పుడు 'ఉదయ్ కిరణ్‌కి' శత్రువు ఎవరంటే చిరంజీవి. చిరంజీవి తొక్కినాడు కాబట్టి అవునా చాలా మందికి తెలుసు. చిరంజీవి తొక్కేసినాడు కాబట్టి ఆఫర్స్ రానీకుండా చేసినాడు కాబట్టి అంటే చిరంజీవికి ఆపోజిట్‌గా ఉంటారు కదా! ఇప్పుడు బాలకృష్ణ. అంటే వేరే వాళ్ళు 'ఉదయ్ కిరణ్‌కి' కొన్ని కొన్ని ఆఫర్స్ అయితే వచ్చాయి. అవి కూడా సరిలేకుండా అప్పుల పాలైపోయి ఫైనల్‌గా ఆత్మహత్య అయితే చేసుకున్నాడు. అవునా కదా! అది ఆత్మహత్యో ఏమో మనకైతే తెలీదు. దాన్నైతే పక్కన పెడదాం. ఇప్పుడు శివాజీ గురించి మాట్లాడాలంటే శివాజీ ఇప్పట్లో సినీ పెద్దల్ని రిక్వెస్ట్ చేసే ఛాన్స్ అయితే కనబడిస్తా ఉండలా. నాకు సినిమాల్లో ఆఫర్‌లు ఇవ్వండి. నేను చేస్తాను అనైతే ఎక్కడా కనిపిస్తా ఉండలా. ఇది నా ఆత్మాభిమానం అయితే బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చేసినాడు కాబట్టి చూద్దాం ఏమేమి జరుగుతుందో. ఇక ఎన్నాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ ఎంట్రీ ఇస్తాడో మనమైతే చూడాలా. అది కాకుండా ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్‌కి శివాజీని సినిమాలో పెట్టి క్యారెక్టర్ ఇవ్వాలా, మంచి మంచి క్యారెక్టర్స్ ఇవ్వాలని చాలామందికి డైరెక్టర్స్‌కైతే ఉండొచ్చు. కానీ కూడా ఏం జరుగుతుందంటే, సినిమా పెద్దలున్నారు కదా! ఈ చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళంతా డైరెక్టర్స్‌కి భయపెట్టొచ్చు. అంటే పక్కా తొక్కేస్తారు అనైతే నాకైతే అనిపిస్తుంది. అవునా కదా! ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లోనే మంచోళ్ళు. అవునా కదా! బయట కాదు. మనకంతా తెలిసిందే అవునా కదా! సినిమాల్లో మంచోళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాడేమన్నా సహాయం చేస్తే పక్కా శివాజీ అయితే ఎంట్రీ అయితే ఇస్తాడు. చూద్దాం. పక్కా చిరంజీవి, తర్వాత బాలకృష్ణ వీళ్ళైతే ఎలాంటి హెల్ప్ చెయ్యరనైతే నాకైతే అనిపిస్తుంది. అది ఏమేం జరుగుతుందో పక్కా మంచి జరగల్లా శివాజీకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వాలనైతే మనమైతే కోరుకుందాం. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై.